దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఏమంటే మీకు తెలుసు కదా, గ్రహం స్టెయిన్ అనబడిన ఒక దైవజనుడు ఒరిస్సాలో చనిపోతే వాళ్ళ భార్య ఆ చంపిన వ్యక్తి తెలుసుండి కూడా ఏమన్నా తెలుసండి, నేను ఆ వ్యక్తిని దేవుణ్ణి బట్టి క్షమిస్తున్నాను అని. అప్పుడు అన్నారా లేదా? ఏమంటే మొన్న ప్రవీణ్ గారు చనిపోతే వాళ్ళ భార్య అవన్నీ తెలుసు, కానీ ఏం చెప్పిందో తెలుసా, నేను వారిని క్షమిస్తున్నాను అన్న. అవునండి. మూడోది, మొన్న అమెరికాలో చార్లీ అనే దైవజనుడు చనిపోయినప్పుడు అక్కడ కూడా ఆవిడ అదే చెప్పింది, నేను దేవుణ్ణి బట్టి క్షమిస్తున్నాను, నా భర్త బ్రతుకున్నా కూడా ఆ వ్యక్తిని క్షమించడానికి. అప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేశారు తెలుసా, అందరూ స్టేటస్లు పెట్టేశారు. పెట్టారా లేదు? అవును, పెట్టారా లేదు? చాలా స్టేటస్లు, క్రైస్తవం అంటే చూసేవాళ్ళు క్షమించి అది ఇది అది ఇది అన్నారు. ఇది మన గొప్పతనం. ఎక్కడి వరకు అంటే ఎవరో క్షమించింది మనం స్టేటస్ పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో వాళ్ళు మనం క్షమించం. ఇది విషయం. చెప్పండి. వాళ్ళు క్షమించారు చూసాం మా క్రైస్తవం అంటే ఇది నా మేము క్షమించాం. మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు క్షమించారా? చెప్పండి. చిన్నదొస్తే అంత సాగదెత్తున్నారా? నేను అంటున్నారా? చెప్పండి. అక్కడ మళ్ళీ నేను కానీ బైబిల్ పక్కనెట్టేనా అంటే, బైబిల్ పక్కనెడితే ఇంకో వ్యక్తి ఉన్నా లోపల. చెప్పండి. బైబిల్ పక్కనెడితే ఇంకో వ్యక్తి ఉన్నా, మరి ఆ వ్యక్తి ఎందుకు ఉన్నాడండి? యేసుప్రభు రక్తంలో కడగబడ్డాక యేసుప్రభు కంటే ఎక్కువ బాధలు పడిపోయాం మనం. నేను క్షమించాలనండి, చాలా సులువుగా చెప్పేస్తాడు ఆ పదం. మరి యేసుప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఏంటో చెప్పండి. చాలా సుఖ సౌఖ్యాల మధ్య కూర్చుని ఆ మాట పలికాడు ఆయన. అవునా? సుఖ సౌకర్యాల మధ్య కూర్చున్నా తెలిసినోళ్లే, అందరూ తెలిసినోళ్లే నేరాలు వేసి కొట్టించారండి అక్కడ. నిన్నటి రాత్రి మొదలుకి ఈ రోజు వరకు చొక్క మంచినీళ్ళు ఇవ్వలేదు. తలపై కిరీటం, ఒళ్ళంతా ఒక కొరడా తగులుతుంటే మాంసం బయటకు వచ్చి బాధ, వేదన, ఇన్నిటి మధ్యలో బాధపడుతూ సిలువలో పలికిన మొదటి మాట ఏంటో తెలుసండి, ప్రభువా వీళ్ళందరూ తెలిసేస్తున్నారు, ఇప్పుడు నీ ప్రతాపం ఏంటో నీ పవర్ ఏంటో చూపించు అన్నారు. అన్నారు. అలా అన్నారా? మరి నా బైబిల్లో అయితే అలా రాసలేదండి. ఒకవేళ నీ బైబిల్లో అంటే దేవుడి స్తోత్రం. ఏమన్నారు? వీళ్ళు తెలియక చేస్తున్నారు, నువ్వు వీళ్ళని క్షమించాలి. అంతట బాధపడిన యేసు ప్రభువే క్షమించినప్పుడు మనం ఏం బాధపడ్డామని మన ఇంట్లో వాళ్ళు మనం క్షమించుకోలేకపోతున్నాం. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మనం ఎందుకు క్షమించలేకపోతాం? జరుగుతండి చిన్న చిన్న వేవోటి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, అటు మనమైనా ఇటు ఎవరో ఒకరికి క్షమించగలిగే మనసు ఉండాలి.